అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. తమ్నెల్ చూస్తే మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. రాగి సంగటి రాయలసీమ స్పెషల్, చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్ మీరు కూడా చేస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా రాగి సంగటి అనేది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మనం ముందుగా బాయిల్ చేసుకుని ఒక 1 స్పూన్ రాగి పిండి తీసుకుని పల్చగా కలుపుకొని ఆ వాటర్లో యాడ్ చేయాలి. అలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలి. సో చూస్తున్నారు కదా, నేను చాలా సింపుల్గా నీట్గా క్విక్గా అయిపోయే ప్రాసెస్ అయితే షేర్ చేస్తున్నాను మీతో. చాలామంది బయట టేస్ట్ చేస్తారు, సేమ్ బయట ఉన్నట్టే టేస్ట్ ఇంట్లో కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. అలా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసినట్లయితే కొంచెం చిక్కబడుతుంది. తర్వాత వచ్చేసి మనం ఏదైతే పొడి పిండి ఉంటుందో ఆ పొడి పిండిని మనం ఎంతైతే వాటర్ తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీ పిండి కూడా తీసుకోవాలి. పిండి మనం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలి. నెక్స్ట్ వచ్చేసి చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత మనం నీట్గా కలుపుకోవాలి. ఎక్కడ కట్టకుండా కలుపుకున్నట్లయితే మనకి ఈ రాగి ముద్ద అనేది చాలా టేస్టీగా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రాగి సంగట్లోకి ఎస్పెషల్లీ నాటుకోడి పులుసు అంటే అబ్బబ్బో నిజంగా పిచ్చి పీక్స్లో ఉంటుంది కదా. సేమ్ కాంబినేషన్ మీకు కూడా ఇష్టమా? లేట్ చేయకుండా లైక్ చేసేయండి. సో నేను ఎలా కలుపుతున్నానో చూడండి. అలా కలిపిన తర్వాత మనం 2 కాళ్ళ మధ్యలో గిన్నె పెట్టుకుని చక్కగా కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక మంచి బౌల్ తీసుకుని ఆ బౌల్కి కొంచెం నెయ్యి ఆర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఒక్కొక్క ముద్ద చప్పున ఆ ప్లేట్లో వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా రాగి ముద్ద అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఏదేమైనా ఇంట్లో చేసుకున్నది చాలా టేస్ట్ ఉంటుంది కదా, మనకి నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే ఒక ప్లేట్ అయితే తీసేసుకున్నాను. ఫైనల్లీ నా హ్యాండ్కి కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. చాలా వేడిగా ఉంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం టేస్ట్ అనేది చేయాలి. ఆ వేడి తగ్గితే టేస్ట్ మొత్తం పోతుంది. అండ్ ఫైనల్లీ ఎలాగోలాగా రాగి ముద్దలు అయితే రెడీ చేసేసుకున్నానండి. మరి తినడమే లేట్ అండి, తినేటప్పుడు కూడా మీతో షేర్ చేస్తాను, వచ్చేయండి నాతో పాటు. దీనికి బెస్ట్ కాంబినేషన్ నాటుకోడి పులుసు అండ్ అలానే చిల్లీతో తింటే నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్ లెమన్ చిల్లీ నేనైతే 3 ఉండలు చేసుకున్నాను. ది బెస్ట్ అనిపించింది. మా ఇంట్లో అందరూ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే కంప్లీట్ చేసేసారు. ఫర్ ద ఫస్ట్ టైం అయితే మేము తింటున్నాము. అయినా సరే టేస్ట్ చాలా మంచిగా నచ్చింది. మొన్న మేము కాకినాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాము, బట్ అంతగా అనిపించలేదు. ఇంట్లో చేసుకున్నది నిజంగా వావ్ అనిపించేలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఫస్ట్ టైం కూడా ఈజీగా సింపుల్గా రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. నా ప్లేట్ వచ్చేసి మాకైతే చాలా నచ్చిందండి. మీకు ఎలా అనిపిస్తుంది నా ప్లేట్ చూడగానే? మీకు ఏదో ఒకటి అనిపిస్తూనే ఉంటుంది కదా, మరి లేట్ చేయకుండా నాతో షేర్ చేసేసుకోండి. మీకు నాకు ఉన్న కన్వర్జేషన్ ఒక కామెంట్ బాక్స్ ఏనండి. ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ చేసేయండి. నాతో పాటు మీకు కూడా ఒక రాగి ముద్ద అండ్ నాటుకోడి పులుసు షేర్ చేస్తున్నాను, తినేయండి. మీకు నోట్లో నీళ్ళు తిరుగుతున్నాయా? మరి లేట్ చేయకుండా ట్రై చేసేయండి. ట్రై చేశారు లేదో అస్సలు మర్చిపోదు, కామెంట్ చేసేయండి. నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.